గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే దుబాయ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడైతే రెడీ అయ్యాను. ఇంకా మార్నింగ్ 7:40 అవుతుంది. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమని కిందికి వెళ్ళేసి మళ్ళీ పైకి రావాలి. 9కి తీసుకెళ్తామన్నారు. ఇప్పుడైతే నేనైతే రెడీ అయ్యాను. మా ఆయన కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇంకా నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను. గ్లోబల్ విలేజ్ వీడియో. అందరు చూసి ఉంటారు. ఈ పాటికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ. రండి వెళ్దాం, మాతో పాటు మీరు కూడా చూద్దురు. ఊరికన్నా కట్ చేసుకోవచ్చు. చెప్పు ఏమన్నా ఉంటే. ఏం లేదండి. ఏముంది? రెడీనా? రెడీ. పదాం. బ్యాగ్ ఏది? బ్యాగ్ తీసుకున్నాం. దిస్ ఈజ్ బ్యాగ్. బ్రేక్ఫాస్ట్ కోసమని ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. మీకు కారిడార్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. భలే ఉంది కారిడార్. అదే వస్తానే లైట్స్ ఓపెన్ అవుతాయి. అది కారిడార్. ఇది సైడ్ లైట్ సైడ్. మేము 3rd ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. మౌని వాళ్ళని పిలుస్తాం. ఎక్కడ ఉండేది వాళ్ళ రూము? ఓకే. మౌని రాయచోటు నుంచి వచ్చారు వీళ్ళు మాతో పాటే. మౌని వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు మేము వెళ్తాం. ఇంకా నొక్కినావా? ఏది? ఇదే నొక్కినావా? 4 ఉన్నాయి లిఫ్ట్లు 4 ఉన్నాయి. ఇక్కడ బాగా కనిపిస్తుంది ఫుల్ డ్రెస్. పదా. కాఫీ స్మెల్ వస్తుంది కదా. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ నిన్న చూపించాను కదా. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చూపించట్లేదు. వెల్కమ్ టు
హాయ్ అక్క అన్న అక్క సారీ మౌని ప్రతాప్ అన్న ఇట్రా మౌని మధ్యలోకి మార్నింగ్ స్టార్ట్ చేసి మీ దగ్గరకు వచ్చిన ఉన్నారేమో అని ఓకే మార్నింగ్ చూపిద్దాం అనుకున్నా కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంకా బస్లోకి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాలని. ఇంక ఇలా బస్సు మాకు 5 డేస్కి ఈ బస్సు మొత్తం 41 మెంబర్స్ ఉన్నారు. నేను ఇంకా మౌని వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీనే వచ్చింది. అందరూ జెంట్సే ఆల్మోస్ట్. ఇంకా మేమైతే ఇంకా బస్లో ఇలా 5 డేస్, ఇది 3rd డే. To Dubai Mall. Okay, then we will go for Burj Khalifa at the top, at the tallest building in the world. And then one more small request, actually I request everyone, जो आपके पास में वाटर बॉटल है प्लीज उसको कंज्यूम कीजिए. Do not waste water because here the water is expensive than petrol. You must have seen somewhere in the water bottle price 5 dirham, 10 dirham. So it is expensive than what petrol actually. So please respect the water because here there is no groundwater. Okay, so they treat the water from the sea, the salt water, and they provide. So whenever you are taking the bottle, please drink it. You drink it, not a problem. You want more, you can take from here. We do not have any issue. It's for you only, but do not waste it. Just open the bottle, one sip, and then throw the bottle. It's not good. So respect for the water actually. And now today's program will, as we discussed yesterday, आज दुबई मॉल जाएंगे, बुर्ज खलीफा करेंगे, उसके बाद वापस आएंगे, देन लंच करेंगे, लंच के बाद में दुबई एन जेंट व्हील वो विजिट करेंगे. टिकट रहेगा हमारा इंक्लूडेड उसमें, और वो करने के बाद में शाम में थोड़ा टाइम मिला तो उधर बीच पर छोड़ेंगे, देन डायरेक्टली फॉर द गाला डिनर. एंड వెల్కమ్ టు దుబాయ్ మాల్. అట్ ది టాప్ బుర్జ్ ఖలీఫాకి వచ్చేసాము ఇప్పుడు ఫైనలీ. ఈ దుబాయ్ మాల్ చాలా బాగుంది. క్రిస్మస్ థీమ్ అంతా వచ్చేసింది. షాపింగ్ మాల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ షాపింగే ఉంది. క్రిస్మస్కు సంబంధించినవన్నీ మొత్తం పెట్టారు. అసలు ఆ మాల్ మొత్తము ఒక మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. మేము డైరెక్ట్గా షాపింగ్ మాల్స్కి ఏం వెళ్ళకుండా డైరెక్ట్ ఇంకా ఇప్పుడు బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తున్నాము. ఇది బుర్జ్ ఖలీఫాని అంత లోపల షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 2 కిలోమీటర్స్ అన్నా మేము నడిచాము అనిపించింది నాకైతే. అది లైన్స్ ఉన్నాయి, క్యూలో వెళ్ళాలి. ఎలా అంటే అలా వెళ్ళేకలేదు, క్యూలోనే వెళ్ళాలి. ఒక 1.5 hours పట్టింది మాకు ఆ క్యూలో నించుకోవడానికి. అంతసేపు పట్టిన తర్వాత పైకి వెళ్ళాము. ఇక్కడ చాలా సమయం పట్టింది ఆ బుర్జ్ ఖలీఫా చూడడానికి. 2 days నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళింటే బాగుండు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేసాయి. ఎందుకంటే లైన్స్, క్యూ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటి అని అంటే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లిఫ్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా 1 minute వెళ్తుంది లిఫ్ట్. 124 floors ఉన్నాయి, అక్కడికి 1 minute వెళ్తుంది. ఇయర్స్ అయితే ఒకలాగా అనిపిస్తాయి, పెయిన్ లాగా, ఊపిరి అన్నట్లు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. అందులో ఒక లైటింగ్స్ పెట్టారు. ఆ లైటింగ్స్ని చూసేసరికి అది అయిపోయేసరికి మేమైతే రీచ్ అయిపోయాము బుర్జ్ ఖలీఫా పైకి, టాప్ ఫ్లోర్కి. ఇంకా కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయంట, అక్కడికైతే అలో లేదని చెప్పారు. 124th floor వరకే తీసుకెళ్లారు. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. బుర్జ్ ఖలీఫా వెళ్ళాలి అంటే సమయం ఉండాలి, ఓపిక ఉండాలి, శక్తి ఉండాలి. అలా అయిపోయింది మా పరిస్థితి. క్యూలో ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి. ఒక చిన్న బాబును వాళ్ళ డాడీ ఎలా ఎత్తుకున్నారో చూడు. చిన్న పిల్లల్ని వేసుకొని ఫారినర్స్ ఎంత ఓపికగా, ఎంత నిజంగా గ్రేట్ అనిపించింది.
సో ఇందాక నేను లిఫ్ట్ గురించి చెప్పాను కదా, ఇప్పుడైతే మేము లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా దాదాపు 1.5 hour పట్టింది ఇక్కడికి రావడానికి. 1 minute పైకి తీసుకెళ్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన మనకు పడతా ఉంది స్క్రీన్ పైన ఫ్లోర్స్, ఎన్నో ఫ్లోర్ నుంచి ఎన్నో ఫ్లోర్కి వెళ్తూ ఉంది. అక్కడ టైమింగ్ కూడా వెళ్తూ ఉంది. అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంది లిఫ్ట్, చాలా బాగుంది. ఇప్పుడు మా టర్న్, మేమైతే ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇంకా లోపలికి వస్తానే ఇలా లైటింగ్ ఆన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉండే దుబాయ్ ఎలా ఉంటుంది మొత్తం పైనుంచి వ్యూ అనేది కనిపిస్తుంది. వావ్, ఎంత బాగుందో. ఇంకా కొంచెం వెళ్ళేసరికి ఇంకా చెవులు ఒకలాగా డిమ్గా అయిపోతూ ఉంది. కానీ వీటన్నిటిని చూసినంతసేపు చూసేసరికి వచ్చేసింది 124th ఫ్లోరు. చాలా బాగుంది. పడితే అంతసేపు వాక్ చేసి వెళ్ళినందుకు చూడొచ్చు ఈ ప్లేసు. చాలా బాగుంది. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగు, చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళేది కూడా చూపిస్తూ ఉంది కెమెరాలో, ఫ్లోర్స్ దాటుకుంటా. చాలా బాగుంది. ఇంకా వచ్చేసాము. ఎలా ఉందో చూడండి, ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అదిగో చూడండి, ఇదే ఎంట్రన్స్. ఇంకా ఇలా మొత్తం పైన వ్యూ దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. పామ్ వ్యూ లాగా మేము లాస్ట్ వీడియోలో చూపించాం కదా, అట్లా ఇది ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది పామ్ వ్యూ. బట్ అయితే కొంచెం కెమెరా క్వాలిటీని బట్టి కనిపిస్తుంది కదా, అట్లా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఉన్నంతసేపు. కొంచెం ఎండగా అనిపించింది, బట్ అయితే ఓకే. బుర్జ్ ఖలీఫా నేను తీయలేకున్నా బస్ తీసేస్తా. బ్యాక్ కెమెరా వస్తుంది. పైకి బుర్జ్ ఖలీఫా. సో ఇప్పుడైతే ఇంకా చూడడం అయిపోయింది. షాపింగ్ మాల్స్కి వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు మేము షాపింగ్ మాల్స్ అన్నీ చూపించాను కదా, ఇంక ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటా రన్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది. 30,000 50,000 ఒక బ్యాగ్ మన ఇండియన్ కరెన్సీలో. కానీ ఫారినర్స్ మాత్రం ఎంతగా షాపింగ్ చేస్తున్నారంటే నిజంగా నేనైతే అసలు ఒక చిన్న పర్స్ తీసుకోలేకపోయినాను. దానిపైన 40,000 50,000 ఉన్నింది. ఈ హ్యాండ్ బ్యాగ్ చూశాను, దీనిపైన అయితే ఒక 50,000 ఏమో ఉన్నింది. వద్దు, మనకి ఎందుకు అవసరం లేదనిపించింది. కానీ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, మీకు చూపిస్తాను చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఈ వాటర్ బాటిల్స్ కూడా ఎంత 65 85 ఉంది దానిపైన.
అంటే వాళ్ళకు మాత్రము మనకు డిమార్ట్లో 99, 299 అలా కొంటాం కదా, అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు షాపింగ్ చేస్తారు. మనకైతే 50,000, 60,000, 1,00,000, 2,00,000 అంటే ఓ అమ్మ వద్దులే, ఇండియాలో చిన్నది ఒక హౌస్ అన్న కట్టించుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయలేమనిపించింది. ఇంకా సరే అని అక్కడైతే ఏం తీసుకోలేదు. లాస్ట్ టైం మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తామని చెప్పారు, అందుకని ఇక్కడ ఏం చేయలేదు షాపింగ్. ఇది బుర్జ్ ఖలీఫా బ్యాగ్ బాగుంది అని, బ్లాక్ బ్యాగ్ బాగుందని ఇలా వీడియో తీసుకున్నా. ఇంకా నాకు నచ్చిన పర్స్ అని చెప్పాను కదా, ఇది అది. చాలా స్మూత్గా, చాలా సింపుల్గా భలే ఉంది. కానీ దాని కాస్ట్ చూస్తే 30,000 అలా ఉంది. చిన్న బ్యాగు. దుబాయ్ బుర్జ్ ఖలీఫాను పైనుంచి చూపించాను కదా, ఇప్పుడు కింద నుంచి చూడండి. కింద రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి చుట్టూ ఇలా. ఇంకా పైకి చూస్తే ఇలా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్, మ్యూజిక్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది. నేను అలానే పెడదామని చూస్తే కాపీరైట్ వస్తుందని అలా పెట్టలేకపోయినా. ఇది బాగుంది ఇక్కడ వ్యూ, బట్ అయితే చాలా ఎండగా ఉంది. ఈవెన్ ఫొటోస్ తీసుకుందామన్నా కళ్ళ మీద రిఫ్లెక్షన్ లాగా సన్ పడుతూ ఉన్నాడు. వాటర్ వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ ఉన్నా. కొంచెం దుబాయ్ అంటే వేడిగా ఉంటుంది అని అన్నాం కదా, మేము వెళ్ళిన రోజు కొంచెము సన్నీగానే ఉండింది. ఆ రోజు ఎండ అనిపించింది. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఫైనలీ చూసారు కదా బుర్జ్ ఖలీఫా. అక్కడికి వెళ్ళింటే చాలా బాగుంది పైనుంచి వ్యూ. ఇంకా నైట్ టైం తీసుకెళ్ళింటే బాగా లైటింగ్ భలే ఉన్నిందో అని అనుకున్నాము. అక్కడ నుంచి ఈ ఫిష్ అక్వేరియం దగ్గరికి తీసుకెళ్లారు. ఇది మాత్రం బయట నుంచే చూసాము, లోపలికైతే వెళ్ళలేదు. లోపలికి వెళ్ళింటే ఇంకా బాగుండిండు అని అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. లంచ్ వేరే హోటల్లో అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి ఒక 45-50 మినిట్స్ పడుతుంది. ఇంకా అక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్తామన్నారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.